హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుర్కీ పాపా ఛానల్. ఇవాళ ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకుంటున్నాను ఇంట్లోనే చూసేయండి. నేను ఒక 10 డేస్ నుంచి మిగడ తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ మిగడను ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని కూల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు ఆ మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వెన్నను మంచిగా వాటర్ లేకుండా ముద్దలాగా పిసుకొని ఒక 2-3 టైమ్స్ ఆ వెన్నను అనేది మంచిగా నీట్గా కడుక్కోవాలి కూల్ వాటర్లో. ఇప్పుడు ఆ క్లీన్ చేసుకున్న వెన్న మొత్తము ఒక బౌల్లోకి వేసుకొని హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు వెన్న అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేదంటే కింద మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు నెయ్యి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటుకోకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నెయ్యి వచ్చేసినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా కలిపేసుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేసాక దింపేసుకోవాలి. ఇప్పుడు మన నెయ్యి అయితే రెడీ అయింది. మీకు ఈ నెయ్యి ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుందో నెయ్యి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది బయట కొనేదానికంటే.